శ్రీరాముణ్ణి రాజుగా ప్రకటించి ఒక్కరోజు గడిచిందో లేదో తెల్లవారేసరికి వనవాసానికి వెళ్లాల్సి వచ్చింది. కాలం ఎప్పుడు రంగులు మార్చుతుందో తెలియదు. కాబట్టి ఈనాడు మనకున్న హోదా చూసుకొని మిడిసిపడద్దు. శ్రీరాముడు అంతటి వాడికే తప్పలేదు. కేవలం మనుషులం మనమెంత? గొప్ప పనులు బలంతో కాదు, పట్టుదలతో సాధ్యమవుతాయి. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగడానికి ఎన్ని మార్గాలున్నాయో అన్నీ వినియోగించుకోవడమే వివేకం. బ్రతకడం తెలిసినవాడు వాడి బ్రతుకు గురించి ఆలోచిస్తాడు. బ్రతకడం చేతకానివాడు ప్రక్కనోడి గురించి ఆలోచిస్తాడు. అరిచి చెప్పినంత మాత్రాన అబద్ధాలు నిజాలుగా మారిపోవు. మౌనంగా ఉన్నంత మాత్రాన నిజాలు అబద్ధాలుగా రూపుదాల్చవు. టైం వచ్చినప్పుడు అబద్ధం తన రంగును కోల్పోక మానదు. నిజం తన సత్తాను చాటుకోక మానదు. గెలుపు అనేది ఒక దారిని మాత్రమే చూపిస్తుంది. ఓటమి 1000 దారులను చూపిస్తుంది. అందుకే నిన్నటి ఓటమిని మర్చిపో, రేపటి గెలుపుకై బాటను పరుచు. సమాజం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకున్నా పర్వాలేదు, కానీ మనస్సాక్షి ముందు గర్వంగా తలెత్తుకుని బ్రతకగలిగితే అంతకంటే గొప్ప జీవితమే లేదు. లక్ష్యం వేరు, కోరిక వేరు. కోరిక తీరాలని పరిగెడితే తగిలేది ఎదురు దెబ్బలే. అదే లక్ష్యం నెరవేరాలని పరిగెడితే ఎదురొచ్చేదల్లా విజయమే. ఈ సమాజంలో కొందరు ఎలా ఉన్నారంటే, ముందు నీతులు వర్ణిస్తున్నారు, మళ్ళీ ఏం తెలియనట్టు వెనక గోతులు తవ్వుతున్నారు. స్త్రీ వజ్రం లాంటిది. విలువ తెలిసిన వాడి చేతిలో పెడితే నెత్తిన కిరీటంలా పెట్టుకుంటాడు. తెలియని వాడి చేతిలో పెడితే రంగురాయి అనుకుని వీధిలోకి విసిరేస్తాడు. ఏదైనా మీరు చేయగలరు అనుకుంటే చేయగలరు, చేయలేరు అనుకుంటే చేయలేరు. నమ్మకంలోని నాణ్యతే మీకు నాణ్యమైన జీవితాన్ని ఇస్తుంది. సక్సెస్ అంటే ఎక్కడో ఉండదు. నీకు ఇష్టమైన పని ఏంటో తెలుసుకొని ఇష్టంగా చేసుకుంటూ పోవడమే సక్సెస్ అంటే. సమస్యలు వచ్చాయని ఏడుస్తూ కూర్చుంటే బాధలు నీ బంధువులుగా మారి తరచూ నీ ఇంటి తలుపు తడుతూ తిష్ట వేసుకొని కూర్చుంటాయి. ఎన్ని సమస్యలు వచ్చినా నవ్వుతూ ఉండు. నీ నవ్వుల శబ్దానికి భయపడి బాధలు నీ ఇంటి గేటు కూడా తాకకుండా పారిపోతాయి. ఈ రోజుల్లో మనుషులకి మనసు నిండా కుళ్ళు పెట్టుకొని పైకి మంచి మాటలతో నటించడం బాగా అలవాటైంది. నీ చుట్టూ ఉన్న మనుషుల గురించి తెలుసుకోవాలంటే మనీ లేకుండా బ్రతికి చూడు. అన్ని సంబంధాలు వాటంతట అవే బయటపడతాయి. నిజం అనే వెలుగు ముందు నింద అనే చీకటి ఎక్కువ కాలం నిలబడదు. అందుకే ఎవరో ఏదో అన్నారని బాధపడకు. కాలమే వారికి తగిన రీతిలో బుద్ధి చెప్తుంది. అనవసరమైన ఆలోచనలను ప్రారంభంలోనే అణిచివేయకపోతే మీరు మీ మనశ్శాంతిని కోల్పోతారు. కళ్ళు చూసే ప్రతి దృశ్యం నిజమనుకోవడం తప్పు. చెవులు వినే ప్రతి మాట సత్యం అనుకోవడం ఇంకా పెద్ద తప్పు. చూసింది విన్నది గుడ్డిగా నమ్మి ఒకరి వ్యక్తిత్వాన్ని నిర్ధారించడం అన్నిటికన్నా పెద్ద తప్పు. సరిగ్గా తినకపోయినట్లయితే జబ్బులు వస్తాయి. సరిగ్గా వినకపోయినట్లయితే మనస్పర్ధలు వస్తాయి. నీకు ఎంత సంపద ఉన్నా మనశ్శాంతి అనే సంపద లేకపోతే జీవితంలో సంతోషం అనేదే ఉండదు. ఎవరో విలువ ఇవ్వలేదు అని నీ విలువ తగ్గదు. నీ జీవితం నీకు విలువైనదే. విలువలేని విలువ ఇవ్వని మనుషులకు దూరంగా ఉంటే నీ విలువేంటో అర్థమవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బై.